పున్నమి చంద్రుడు ఎంత బావున్నాడో! కానీ పున్నమి చంద్రుడిని చూసాక ఖచ్చితంగా ఎవరో ఒకరి మొహం చూడాలంటారు. ఇప్పటికిప్పుడు ఎవరి మొహం చూడాలి? హ్మ్. హ్మ్. ఎవరి మొహమో ఎందుకు? నా ప్రియుడి మొహం చూస్తే సరిపోతుంది కదా! వెంటనే ఫోన్ చేసి పైకి రప్పించాలి. అలెక్య గారు, ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారు? నాకు భోజనం ఏమైనా వడ్డిస్తారా? ఆ! వడ్డిస్తాను గారు. మీరు నా ఎదురుగా ఉంటే. నిజమా? అవును ఆనంద్ గారు. ఇప్పుడు నేను టెర్రస్ పైనున్నాను. టెర్రస్ పైన చలిగా ఉంటుంది. గదిలోకి రండి అలెక్య గారు. అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. మీరే వచ్చి నన్ను గదిలోకి తీసుకెళ్ళండి ఆనంద్ గారు. ఆ, అలాగే. ఆ? ఆ, అదేంటి, గదిలోకి వెళ్ళడానికి అడ్రస్ తెలీదా? లేకపోతే ఏంటి ఆనంద్ గారు? ఒక అమ్మాయి ఫోన్ చేసి ఈ టైంలో టెర్రస్ పైకి రమ్మంటే ఎగేసుకొని రావాలి కానీ ఇలా ఆరా తీస్తారా? అంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తారేమోనండి. అయ్యో, మీ వాళ్ళు చూడగానే నువ్వు ఆనందవా అని అడగరు. ఈ టైంలో ఎక్కడికెళ్తున్నావు అని అడుగుతారు. నిద్ర పట్టక అలా టెర్రస్ పైకి వెళ్తున్నానమ్మా అంటే అడ్డుకుంటారా ఏంటి? నేను మీకోసం 1000 కళ్ళతో కాకుండా ఉన్న 2 కళ్ళతో కళ్ళు మూసుకుని ఎదురు చూస్తున్నాను. మీరే వచ్చి నా కళ్ళు తెరిపించండి ఆనంద్ గారు. వస్తున్నాను అలెక్య గారు. అలెక్య గారు, అలెక్య గారు, ఏంటండి అటు తిరిగి ఉన్నారు? మీరు మాట్లాడకుండా నా ముందుకొచ్చి నిలబడండి ఆనంద్ గారు. ముందు నిలబడమన్నారంటే నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తారేమో. నా ముందుకొచ్చారు కదా. ఆ, వచ్చానండి. ఆ, ఆ, ఏంటి అలెక్య గారు, నన్ను ఎందుకు వెనక్కి నెట్టారు? ఇందాకనే పున్నమి చంద్రుణ్ణి చూశాను ఆనంద్ గారు. వెంటనే నచ్చిన వాళ్ళు ఎవరో ఒకరి మొహం చూస్తే మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పేవారు. నా కాబోయే పతిదేవుడు మీరే కాబట్టి మిమ్మల్ని చూడాలని పైకి రమ్మని పిలిచాను. హూ, అందుకు పిలిచారా? మీరెందుకు పిలిచాననుకున్నారు? ఆ, మీరు అదే మన భాషలో భోజనం వడ్డిస్తానన్నారు కదా, అందుకే వచ్చాను. అయినా అలాంటివన్నీ పెళ్లి తర్వాతే ఆనంద్ గారు. హ్మ్, ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాలన్నమాట. ఇంకా మనం వెయిట్ చేయక్కర్లేదు ఆనంద్ గారు. అవును ఆనంద్ గారు, ఇన్నాళ్ళు మా అక్కని ఎంతో బాధ పెట్టాను. ఇప్పుడు ఈ ఇంట్లో తనకి తోడికోడలై తనని ఆనంద పెట్టాలనుకుంటున్నాను. అలెక్య గారు, మీరు మాట్లాడేది? అవును ఆనంద్ గారు, మీ అమ్మగారు మా వసుని తన కోడలిగా చేసుకుంటారని తెలిసింది నాకు. అలాగే చిత్రసేన్ గారు గీసిన హార్ట్ ఫ్రెండ్ బొమ్మ ఎవరో కాదు మా వసుంధర అని కూడా తెలిసింది.
ఇక తెలియాల్సింది మీ అన్నయ్య గారికి మాత్రమే. ఆయనకు కూడా తెలిసి ఇద్దరు ఒకటైపోతే వాళ్ళ పెళ్లితో పాటు మన పెళ్లి కూడా అయిపోతుంది. ఆనంద్ గారు, ఏంటి ఆనంద్ గారు, దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు? మీరు చెప్పిన విషయం చాలా బాగుందా లేఖ్య గారు, కానీ మా నాన్నమ్మకి సడన్గా హార్ట్అటాక్ వచ్చి తన ప్రాణాలు పోయేలోపు అన్నయ్య పెళ్లి నక్షత్రతో జరగాలని కోరుకుంది. ఇంట్లో ఎవరూ అభ్యంతరం చెప్పలేకపోయారు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా, అందుకే మనం అనుకున్న జరగదేమో అని భయంగా ఉందా లేఖ్య గారు. మీరు అలా భయపడకండి ఆనంద్ గారు, వాళ్ళ ప్రేమ చాలా గొప్పది. అందుకే ఇంతవరకు ఏ శక్తి విడదీయలేకపోయింది. ఇప్పుడు కూడా ఆ దేవుడే వాళ్ళని కలుపుతాడు. వాళ్ళు కలవాలని మనం కూడా దేవుడికి దండం పెట్టుకుందాం పదండి. రండి. బావా, ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నాను, నువ్వు మాత్రం రిప్లై ఇవ్వట్లేదు. నేనేం నిన్ను ఇంటర్వ్యూ చేయట్లేదు కదా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి. బయటికి వెళ్దాం పదా అంటున్నాను. షాపింగ్ చేయాలి, పెళ్లి కార్డ్స్ పంచాలి, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ పూర్తి చేసుకుని రమ్మని అమ్మమ్మ చెప్పింది కదా, నువ్వు కూడా విన్నావు. లేట్ చేయకు బావా, లెట్స్ మూవ్. బావా, ఇష్టం ఉన్నా లేకపోయినా మనం సర్దుకుపోవాల్సిందే. నువ్వెలా ఉండాలనుకున్నావో అలానే ఉండు. నీకు ఆ స్వేచ్ఛనిస్తాను. రా బావా. వంశీ సార్, సార్ బయటికి వెళ్ళాల్సిన పని ఏదైనా ఉంటే స్కెడ్యూల్ చేస్తాను, లేదంటే ఏం కావాలో చెప్పండి తెప్పిస్తాను. ఏయ్, ఆపుతావా? మేమిద్దరం రూమ్ లో ఉన్నప్పుడే నువ్వు రావాలా? వేరే పనేం లేదా? పనుందేమోనని అడగడానికి వచ్చాను. మాటకి మాట సమాధానం చెప్తే పళ్ళు రాల్. వసుంధర మీద చెయ్యెత్తక నక్షత్ర. మూడు రోజుల తర్వాత అడ్రస్ లేకుండా వెళ్ళిపోయేదాన్ని వెనకేసుకొని రావద్దు బావా. ఎవరన్నారు వసుంధర ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని? నేను ఇంట్లో ఉన్నంత కాలం తను ఇక్కడే ఉంటుంది. నీ మెడలో 3 ముళ్ళు వేయాల్సి వచ్చినా 6 ముళ్ళు వేయాలని చెప్పినా వసుంధర స్నేహాన్ని వదులుకోను. అర్థమైందా? వెళ్ళు. ఇంకా చూస్తావే? వెళ్ళు. అవుట్ అవుట్. సారీ సార్, నేనే పొరపాటు చేశానేమో. మీ రూమ్కి రాకుండా ఉండాల్సింది. అలా అనుకో వసుంధర. అది కాదు సార్, మీ భార్య స్థానంలోకి ఒకరు వస్తున్నప్పుడు మీ పనులు చేయడానికి సెక్రటరీ కూడా అవసరం లేదనిపిస్తోంది. దాని మాటలేం పట్టించుకోకు, అది అసూయతోనే అలా అంటుంది. లేదు సార్, నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు. నేనుండడం వల్ల మిమ్మల్ని అందరూ ఎగతాళి చేయకూడదు. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు చేయాల్సిన సహాయం సైడ్ అయిపోవడమే. ప్లీజ్ వసుంధర, నువ్వు అలా అంటుంటే
నా గుండె ముక్కలవుతున్నట్టుగా అనిపిస్తుంది. నీ స్నేహం కావాలి. నిన్ను దూరం పెట్టలేను. ఈ చెయ్యి వదలలేను. మీరు పట్టుకోవాల్సిన చెయ్యి కాదు సార్. వసుంధరా, ఆ మాటకొస్తే నా నిశ్చితార్థం జరిగింది నక్షత్రతో కాదు, నీతో. సార్, అవును వసుంధరా, నేను ఉంగరం తొడిగింది కూడా నక్షత్ర కాదు, నీ వేలికే. స్నేహితుడిగా ఉండాలనుకున్నవాడు భర్తగా ఉంటే తప్పే ఉంది. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంక చెప్పను, చేసి చూపిస్తాను. రా వసుంధరా, రా సార్, రా రా రా. సార్, రా వసుంధరా. సార్. అయ్యో సార్. రా రా వసుంధరా. వంశీ, సార్. వంశీ, ఏం చేస్తున్నావు? దాని చెయ్యి వదులు. వదలనత్తయ్య, వసుంధరాని వదులుకోను. నువ్వు నాకు మాట ఇచ్చావు వంశీ, ఇప్పుడు మాట తప్పకు. మీకన్నా ముందు వసుంధరకు మాటిచ్చాను, తన్నెప్పటికీ వదులుకోనని. సార్, నా మాట వినండి. మీరు ఆవేశపడకండి. ఇది ఆవేశం కాదు వసుంధర, అలాగని ఆలోచించకుండా చేస్తున్న పని కూడా కాదు. నా మనసు ఏం చెప్తుందో అదే చేస్తున్నాను. పద వసుంధర. వంశీ, రా. వంశీ, బావా, నువ్వు నా దగ్గరే ఉండాలంటే భరోసాగా ఇది నీ మెళ్ళలో ఉండాలి వసుంధర. బావా, ఏం చేస్తున్నావు? ఏ వసుంధరా, వద్దని చెప్పవే. దానికి తెలియనట్టు ఎలా నిల్చుందో చూడమా. మీరు మాట్లాడితే చంపేస్తాను. అమ్మా, అమ్మా, అమ్మా. ఎవరొచ్చినా రాకపోయినా జరిగేది జరక్క మానదు. సార్, మనకెవరు అడ్డు చెప్పకూడదంటే చెయ్యాల్సిన పని చెయ్యాల్సిందే. నువ్వు నా ఫ్రెండ్వి, సెక్రటరీవి, ఇప్పుడు నా భార్యవి.
బాబా ఏం చేస్తున్నావు? దానికి తాళి కట్టినా ఎలా ఉండనిస్తాను? నక్షత్ర, తీసేయండి. నా భార్య మెళ్ళలో నేను కట్టిన తాళి నా ప్రాణం ఉన్నంత వరకు ఉండాలి. తీయాలని చూస్తే ప్రాణం తీస్తాను. నా భార్య నా భార్య అని చెప్తున్నాను కదా, గుర్తుపెట్టుకోండి. నా భార్య అన్న సంగతి మర్చిపోకండి. నా భార్య అని చెప్తున్నాను కదా. నా భార్య అని చెప్తున్నాను కదా, గుర్తుపెట్టుకోండి. నా భార్య అన్న సంగతి మర్చిపోకండి. సార్, నా భార్య. వంశీ సార్, వంశీ సార్, నా భార్య. వంశీ సార్. ఏమైంది సార్? ఏదైనా పీడకల కన్నారా? పీడకాల కాదు. సరే, లెమన్ జ్యూస్ తాగండి సార్. నా ప్రశ్నకు సమాధానం ఒకటే అనిపిస్తుంది. ఇంకెవరి మాటలు విన్నా నేను అయోమయానికి గురైపోతాను. నా జీవితం సంతోషంగా ఉండాలంటే నాకు వచ్చిన కళ నిజం కావాలి. అదే పరిష్కారం అనిపిస్తుంది. నేను తాళి కట్టాల్సిందంతే. మీ పెళ్ళి కదా సార్, తాళి కట్టక తప్పదు. ఇంకా 3 రోజులే టైం ఉంది. నిజమే, 3 రోజులే టైం ఉంది. 3 ముళ్ళు వేయించుకునే మనిషే మారాలి. అప్పుడే నాకు స్థిమితం ఉంటుంది. ఏమంటున్నారు సార్? నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నా, నా కాళ్ళ మీద నేను నిలబడాలన్నా, నేను అనుకున్న మనిషి మెడలోనే తాళి కట్టాలి. ఇంకెవరి మెడలో తాళి కట్టాలనుకుంటున్నారు సార్? నీతో స్నేహం 100 ఏళ్ళు ఉండాలంటే, నువ్వు నా వెంట జీవితాంతం నడవాలంటే, నువ్వెప్పటికీ దూరం కాకుండా ఉండాలంటే నేను కన్న కల నిజం అవ్వాలి. అర్థమైంది సార్. మీరు వెతుకుతున్న అమ్మాయి మెడలో మీరు తాళి కట్టినట్టు కలగన్నారు, అంతేనా? నా మనసులో ఉండే అమ్మాయి మెడలో తాళి కడతానో లేదో తెలియదు, కానీ తను నా పక్కనుంటే నాకు ప్రశాంతంగా ఉంటుందనిపించే మనిషి మెడలోనే 3 ముళ్ళు వేస్తాను. ఎవరు సార్ తను? నా కల్లో తాళి కట్టింది నీకే వస్తుందరా. సార్, అవును, అదే జరిగితే నీకెటువంటి అభ్యంతరం ఉండదు కదా వసుంధరా. సార్, మీరేమంటున్నారు? అప్పుకిచ్చిన మాట తప్పకూడదని నక్షత్రం మెళ్ళ తాళి కడితే నేను నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది వసుంధరా. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఒక్క మాట చెప్పు. నేను సమాధానం చెప్తే స్వార్థం అవుతుందేమో సార్. అపార్థం చేసుకునేవారు కూడా ఉంటారు. సూటిగా నువ్వు సమాధానం చెప్తే నేను ఆలోచించేది కరెక్ట్ అని నాకు నమ్మకం వస్తుంది. మీలాంటి మంచివారు నాకు భర్తగా వస్తే అంతకంటే ఆనందం, అదృష్టం ఇంకేముంటుంది సార్? కానీ అది జరగదు, కలగానే మిగిలిపోతుంది. చుట్టూ రాబందులు, రాక్షసులు ఉన్నారు సార్. మాట్లాడు వసుంధరా. పెళ్లి పనులు మొదలయ్యాయి సార్. స్థాయి, అంతస్తుల మధ్య జరగబోయే పెళ్లిదే. ఒక పెద్ద ఆవిడ ప్రాణం ఖరీదు. మీరు నా మెడలో వేసే తాళితో సమానం కాకూడదు. అందుకే ఏం చెప్పలేకపోతున్నాను. అప్పు నా సంతోషమే కోరుకుంటుంది. నా హార్ట్ ఫ్రెండ్ రాధ అయినా కూడా నన్ను మనిషిగా చేసిన
నిన్నే నా మనిషిగా చేసుకుంటాను.